నమస్తే. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ సురేంద్ర. గత సంవత్సరం జరిగిన ఎలక్షన్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైతే జరిగింది. అయితే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం జరిగింది. అప్పుడు సీట్ కోసం అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది అందరికీ తెలిసిన విషయం. అయితే ఎలక్షన్ లో గెలుపొందినప్పటి నుంచి పిఠాపురంలో ఏదో ఒక ఇష్యూ అవుతూనే ఉందని చెప్పుకోవాలి. టీడీపీకి అండ్ జనసేన అక్కడ ఉన్న మెయిన్ నాయకులైనా కానీ, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కానీ, ఆ మధ్యలో అప్పుడప్పుడు నాగబాబు గారి విషయాలు కానీ, ఎప్పుడు ఏదో ఒక విషయంలో పిఠాపురం వార్తల్లో నానుతున్నదనే ఉన్నారు. దాన్ని అటు కూటమి ప్రభుత్వంలోని పెద్దలు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ దానిపైన స్పందించడం కానీ, ఎటువంటి చర్యలు తీసుకోవడం కానీ లేదు. అసలు ఏ నియోజకవర్గంలో లేని విధంగా పిఠాపురంలో ఎందుకు ఇదంతా జరుగుతుంది? ఇదే విషయం మాతో మాట్లాడడానికి ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే బాబు. సార్, ఏపీ స్టేట్ లో 175 నియోజకవర్గాలు ఉన్నాయి సార్. ఏ నియోజకవర్గంలో కూడా లేని కాంట్రవర్సీ అని అనుకోవాలి. అసలు ఎప్పుడు ఏదో ఒక విషయం జరుగుతూనే ఉంది. కొత్తగా మట్టి అని, ఇసుక అని, ఏదో కొత్త కొత్త కాంట్రవర్సీస్ జరుగుతుంది. మనం వీటిని ఏ విధంగా చూడాలి అసలు ఈ కూటమి ప్రభుత్వం? ఇప్పుడు ప్రధానంగా చెప్పుకోవాల్సిన అవసరం ఏమిటంటే, ఇక్కడ ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం పరిపాలనలో అడుగుపెట్టిందో నెల రోజులు గడవక ముందే ఉద్యమం ప్రారంభమైంది. ఈ పరిపాలన బాగలేదు, రాష్ట్రపతి పరిపాలన పెట్టండి అని అసోకాల్డ్ వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడం జరిగింది నెల రోజుల్లోనే. తర్వాత ఆ పెద్దలు ఏం చేశారంటే, వైసీపీ పెద్దలు, ఇక ప్రారంభం అవుతుంది అంతర్యుద్ధం అన్నారు. అంతర్యుద్ధం అంటే ఏమిటి? ఈ సమాజ ప్రకారంగా అసాంఘిక శక్తులు పేటరేగిపోవడం. అదే ఈరోజు జరుగుతుంది. తర్వాత ముఖ్యంగా ఏంటంటే, భూమి ఉన్న ప్రతి చోట కూడా కొంచెం మట్టి ఉంటుంది, ఇసుక ఉంటుంది, శాండ్ ఉంటుంది, వాటర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా. అవును సార్. ఇది పంచభూతాల్లో ఈ రెండు భూతాలు అమ్మేసుకుంటున్నారు. వాటర్ అమ్మేసుకుంటున్నారు, భూమి అమ్మేసుకుంటున్నారు, ఇసుక అమ్మేసుకుంటున్నారు. పెద్ద ఆదాయ వన పంచభూతాలు కదా, భగవంతుడు ప్రసాదితమైనటువంటి భూమిని ఆ గుండెల్లోకి తవ్వి 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 గుండె లోతుల్లోకి వెళ్ళి క్వారీలా చేసి ఆ మట్టి అమ్ముతున్నారు, ఇసుక అమ్ముతున్నారు, నీళ్ళు అమ్ముతున్నారు. గనక దీన్ని ఇది ప్రభుత్వానికి మనం స్పష్టంగా మాట్లాడుకుందామండి. సారీ టు సే లైక్ దిస్, ఎవరు అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ప్రతి నియోజకవర్గంలో, ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో కూడా ఎక్కడ ఇసుకుంటే అక్కడ ఈ విధంగా ఈ కబ్జాలు జరుగుతున్నాయి. ఎక్కడ కలుచూపు మేరలో జనసంచారం లేకుండా, జనసంచారం ఉన్నా పర్వాలేదు, రోజుకి 150 300 లారీలు కూడా తీసుకెళ్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. చెప్తున్నారు వీళ్ళు. అయితే మనకు తెలిసిన ఈ ఆ, నిజాలు ప్రభుత్వానికి తెలియవా అని నేను ప్రశ్నించదలుచుకున్నాను. ప్రభుత్వానికి తెలుసు కదా. అందులో ఊరికే నమిలే నోటికి అటుకులు అందించినట్టుగా అయింది మనం. ఊరికే అ- ఏ ఏమి నోట్లో ఏమి లేకపోయినా నమ్ముతూ ఉంటాడు వాడు. అలాగే ఊరికే నమిలే నోరు వైసీపీ. ఏమి లేకపోయినా అలా నమ్ముతూ ఉంటాడు. వాడికి అటుకులు అందించాము. ఇంకా బాహాటంగా చాలా చాలా అందంగా నమ్ముతూ ఉంటాడు అనమాట. అలాగా ఇక్కడ ఏమైంది? ఈ తాలూకు అతి మంచితనం ఏంటంటే, ఆ జగన్మోహన్ రెడ్డి ఇసుక మీదే పెద్ద మాఫియా గ్యాంగ్ని సృష్టించి సమాజాన్ని నాశనం చేశాడు. మేము ఉచితంగా ఇస్తామని చెప్పారన్నమాట. అప్పుడు ఉచితంగా ఇస్తామని చెప్పినప్పుడు ఎవరు పట్టుకుంటారు? ఎవరు టీడీపీ జెండా మూసారు, ఎవరు జనసేన జెండా మూసారు? వాళ్ళే కదా. మా నాన్న ఊరికే ఇస్తామంటే ఆ ప్రాపర్టీ మీద మనకే అధికారం ఉంటుంది కదా. అది అంటే ప్రకటిత కానటువంటి అధికారం అది. ఎవరు మట్టుకు వాళ్ళు, ఎవరు బలవంతం పెట్టేవాళ్ళు, ఎవరు నోరుంటే వాళ్ళు దందా చేస్తున్నారు. దీని మీద చంద్రబాబు నాయుడు గారి తాలూకు యాక్షన్ చాలా లేట్ అయిపోయింది. వీళ్ళందరూ వందల కోట్లు, వేల కోట్లు సంపాదించుకుంది అక్కడే కదండి. కొడాలని, రోజా వీళ్ళందరూను ఎవరు దందా చేయటం లేదు చెప్పండి.
అలాగే వీళ్ళు దందా చేస్తున్నారు. నాకు తర తమ భేదం లేదు. నాకు ఎవరైనా ఒకటే. తప్పు చేసే వాళ్ళని మా పార్టీ వాళ్ళైనా శిక్షిస్తాను అని చెప్పిన చంద్రబాబు ఆయన తాలూకు నిజాయితీ నిరూపించుకోవాలి. అలా 10 మందిని శిక్షించాడు అనుకోండి, ఏదో చేబ్రోలు కిరణ్ లాంటి వాళ్ళని అరెస్ట్ చేసి వదిలేయడం కాదు అక్కడ. అది కాదు చర్య. సమాజానికి ఎవరు కీడు చేస్తున్నారు? జాతి సంపదని ఎవరు దోచుకుంటున్నారు? ఇది మీ సంపద కాదు, జాతి సంపద. దాన్ని ఎవరు దోచుకుంటారు? వాళ్ళు ఎందుకు ఉపేక్షిస్తున్నారు? ఎందుకు ఉదాసీనంగా ఉంటున్నారు? అలా పేరు నాని ఆ వైఫ్ ఏమో జయసుధ ఎవరో ఉన్నారు. జయసుధ ఏదో పేరు, ఆ పేరు సరి, సారీ టు సే, ఆ పేరు ఏదో ఉంది, జయసుధ అనుకుంటాను ఏదో. ఆ పేరు జయసురాలు. నాని. అయితే మన మన శ్రీ అంటే ఏలిన వారు చంద్రబాబు నాయుడు గారేమో ఆడవాళ్ళని ఎలాగయ్యా మనం శిక్షిస్తామన్నట. అంటే ఆడవాళ్ళని ఎలాగ శిక్షిస్తామని చెప్పినప్పుడు మరి నీ ఇంటి వరకు వచ్చినట్టయితే ఏం చేస్తావు? అందువల్ల ఈ మాటలు కరెక్ట్ కాదు. అలాగే ఇప్పుడు ఒక మాట విన్నానులేండి, ఆ మాట ఇప్పుడు అప్రస్తుతం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ఎలాగ అరెస్ట్ చేస్తామయ్యా? అరెస్ట్ చేస్తే ఆయన మనం ఒకటేనా? ఈ కాకమ్మ కబుర్లు వద్దు. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టయితే ఆయనకి సింపతి పెరిగిపోయి రాబోయే ఎలక్షన్స్లో నువ్వు దెబ్బతింటావని చెప్పేసి ఆ మాట అన్నమాట. ఇక్కడ రాజకీయాలు వద్దండి. ఒక మంచి ఆ, మార్పు అన్నది ఒకరితోనే ప్రారంభమవుతుంది, ఒకరితోనే అది ముగిసిపోతుంది కూడా. అది కొంతకాలం బతుకుతుంది. మంచి మార్పు కావాలని, మంచి మార్పు తెస్తామని మీరు పవన్ కళ్యాణ్ వచ్చారు. మంచి మార్పు కోసం నడుము కట్టండి. అది మీరా, లేకపోతే ఇంకే పార్టీ వాళ్ళ, అది తీసి పక్కన పెట్టండి, ఏరి పారేయండి కలుపు మొక్కల్ని. కలుపు మొక్కలు లేని పారేయండి, స్వచ్ఛమైనటువంటి సమాజాన్ని అందించండి. ఆ తర్వాత మీరు వస్తే ఏం కావాలి, మీరు రాకపోతే ఏం కావాలి? మీ బాటలో నడుస్తారండి. పరిశ్రమలు ఎలా ఉండాలంటే ఇందిరాగాంధీ స్టీల్ ప్లాంట్ పెట్టింది. అలాగే జవహర్లాల్ నెహ్రూ నాగార్జున సాగర్ ప్రాజెక్టు పెట్టాడు. అలాగుండాలండి. తరాలు తరాలు చూసేసి జనాలు జీవనోపాధిగా ఉండాలి, ప్రతిష్టాత్మకంగా ఉండాలి. ఆ దిశగా మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆలోచించటం లేదో తెలియదు. కానీ ఈ తప్పంతా డెఫినెట్గా తప్పు చేసింది ఎవరైనప్పుడు కూడా శిక్షించకంటే ఉపేక్షించడం కూడా నా దృష్టిలో తప్పే అంటారన్నమాట. ఎదురుగా తప్పులు జరుగుతుంటే ఉదాసీనంగా ఉండవేటండి? రేపు పొద్దున్న ఎవరికి వస్తుంది? ఎవరేమి పడుతుంది ఈ నింద? ఒకవేళ ఎవరైనా అంతర్యుద్ధం అన్నవాళ్ళు ఈ తాలూకు గలాట, ఈ గలాభ అంతా సృష్టించినప్పుడు కూడా అల్టిమేటం చివరికి మీకే వస్తుంది. చంద్రబాబు నాయుడు పరిపాలనలో దోచుకోలేదా, దాచుకోలేదా, పంచుకోలేదా అంటారు. ఈ మాటలకి సమాధానం చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. ఇక్కడ అనుభవం కాదు ముఖ్యం, ఆచరణ. మీరు మీరు యాక్షన్ తీసుకోండి. ఒక్కసారి ఆంధ్రదేశంలో నలుమూలలో ఎవరైతే మాఫియా చేస్తున్నారో, ఎవరైతే కబ్జాలు చేస్తున్నారో యాక్షన్ తీసుకోండి. ఇంకొకటి అలా చేయడు కాదు కదా. మీ కళ్ళ ముందు 4,000 ఎకరాలు, 3,000 ఎకరాలు కబ్జాలు చేస్తున్నారు అంటున్నారు, వేలకు వేల కోట్లు దాచేసుకుంటున్నారు అంటున్నారు. మరి ఇన్కమ్ ట్యాక్స్ ఏం చేస్తుంది? లా అండ్ ఆర్డర్స్ ఏం చేస్తున్నాయి? సిబిసిఐడి ఏం చేస్తుంది? అవినీతి భారత్ శాఖ అదేం చేస్తుంది? ఇదంతా అయోమయంగా ప్రజలకు ఉంది. ప్రజల్ని అయోమయంలో పడేస్తున్నారు అన్నమాట. వాడు ఏం చేశాడు? వాడు కనీసం పథకాలైనా ఇచ్చాడు, కానీ ఈయన ఏం తెస్తా ఉంటున్నాడు. ఆ రోడ్డు ఏదో ప్యాకేజ్ చేశాడని చాలా కేవలంగా, చాలా తక్కువగా మాట్లాడుతున్నారు అన్నమాట. ఈ ఓకే. పరిస్థితి పోవాలి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏ వాగ్దానాలు చేశారు? కలుపు మొక్కల్ని ఏరి పారేస్తా ఉన్నారు. ఎంతమందిని ఏరి పారేశారు? వాళ్ళు పేటరేగిపోతున్నారు. మునుపటి కంటే అంబటి రాంబాబు గట్టిగా మాట్లాడుతున్నారు. మునుపటి కంటే వేరు నాని గట్టిగా మాట్లాడుతున్నారు. మునుపటి కంటే రోజా తొడగొట్టి సవాల్ చేస్తుంది. ఇదేనా మీ తాలూకు పరిపాలనని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీనికి సమాధానం చెప్పుకోవాలి. అంతేగాని అక్కడ ఏదో అంటారు, వేటగాడు మెత్తన వాడైతే లేడీ ఎన్నైనా గెంతులు వేస్తుందని. ఒక్క బాణంతో కొట్టేసినట్టయితే లేడీ ఊరంతా అడవంతా చెప్పదు కదా. వీడు బాణం వేయడు.
కాబట్టి ఆడుకుంటుంది అన్నమాట. అలాగే ఆడుకుంటున్నారు సమాజంలో, జాతి సంపదతో ఆడుకుంటున్నారు వీళ్ళందరూ. అది దృష్టిలో ఉంచుకోవాలి వాళ్ళు. ఓకే సార్, చూద్దాం మరి దీన్ని ఏమవుతుందో ఇలాంటి. దీన్ని అడుగుగా తీసుకొని వైసీపీ పార్టీ పెట్టిపోతుందన్నమాట. ఏం చేస్తున్నాడయ్యా అవును. దేవుడు, ఏం చేస్తున్నాడు అవును. ఇన్ని. ఎక్కడైనా ఒక శవం ఉండడం భయం, కనిపించడం భయం, శవం ఉండగానే చేరిపోతాడన్నమాట వెంటనే. మరి జగన్మోహన్ రెడ్డి గారు చేరిపోయి ఆ శవం ఎందుకు అయింది, టీడీపీ పార్టీ వాళ్ళే చంపేశారు, ఇంత కుట్ర ఉంది, సమాధానం చంపేస్తున్నారు, రేపు ఎవరిని కూడా బ్రతకనివ్వరు. ఆ మాట్లాడే అవకాశం కల్పిస్తుంది మీరే కదా, ఒకసారి ప్రశ్నించుకోండి దయచేసి. ఓకే సార్, చూద్దాం ఇలాంటి విషయాలను కూడా ప్రభుత్వం పట్టించుకొని వాటిని సాల్వ్ చేయాలని కోరుకుందాం సార్. మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్.